పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పాత గొడవల నేపథ్యంలో టీడీపీ వర్గీయులపై రాళ్లతో దాడి చేశారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంప్లైంట్ పెట్టినా కానీ పోలీసు స్పందన లేకపోతే వాళ్ళు ఆవేదన కట్టుకునే వాళ్ళకి వాళ్ళు పెట్టినాక మేము మాత్రం ధర్నా చేసి చేసేది చట్టం బతకం కూడా బతకమది రెండోసారి దాడి అసలు ధర్నా 3 రోజుల కింద ఎవరో వచ్చి కొట్టారు. ఆయన ఏదో లేచిన వాళ్ళు వచ్చింది అయిపోయింది అనుకున్నా. ఇవాళ వచ్చారు అన్నం తింటున్నాయా. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పాత గొడవల నేపథ్యంలో టీడీపీ వర్గీయులపై రాళ్లతో దాడి చేశారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు పెట్టినాక మేము మాత్రం ధర్నా చేసి చేసేది చట్టం బతకం కూడా బతకమది రెండోసారి దాడి అసలు ధర్నా 3 రోజుల కింద ఎవరో వచ్చి కొట్టారు. ఆయన ఏదో లేచిన వాళ్ళు వచ్చింది అయిపోయింది అనుకున్నా. ఇవాళ వచ్చారు అన్నం తింటున్నాయా. పల్నాడు జిల్లాలో ఘర్షణలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, యాక్చువల్గా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలో గత రాత్రి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. నెహ్రూ నగర్ మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్ 2వ లైన్లో నివాసం ఉన్న టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ నేతల రాళ్ల దాడి చేసి మారణాదాయతో కూడా ఇళ్లలో ఉన్న మగవారితో పాటు ఆడవ మహిళలకు సైతం కూడా దాడులకు పాల్పడ్డారు. గత వారం రోజుల క్రితం ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ వివాదం జరిగింది. దానికి ప్రతీకారంగా గత రాత్రి వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులపై కూడా రాళ్లు కర్రలతో దాడి చేసి అటు వచ్చిన మహిళల చిన్నారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా వారిని తొలుత మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి తర్వాత నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. విషయం తెలుస్తున్న మాచర్ల పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి ఘర్షణ గల కారణాలను విచారించే పనులు అయితే ఉన్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. బతకం కూడా బతకం రాజధాని సార్ ఇంట్లో ఇక్కడే ఉన్నా ప్రజెంట్.